మొన్నటిదాకేమో గోల్డ్, సిల్వర్ ప్రైస్‌లు అమాంతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడేమో గ్యాస్ ప్రైజెస్ అనమాట. సో 2000, 3000 డబల్ డబుల్ చార్జ్ చేసినా అసలు గ్యాస్ దొరకట్లేదు. చాలా మంది ఇలానే చెప్తున్నారు కదా! లక్కీగా నేను 1 మంత్ బ్యాకే నింపించేసి పెట్టాను. నా దగ్గర ఉంది ఒకటే గ్యాస్ సిలిండర్. 1 మంత్ బ్యాక్ నింపించాను కదా! మేము పెద్దగా వంటలైతే ఈ మధ్య చెయ్యట్లేదు. నాకైతే ఒక ధైర్యం ఉంది. ఒక 2 మంత్స్ దాకా ఈ గ్యాస్ వచ్చిద్దని. ఈలోపు యుద్ధాలు ఆగిపోతే తర్వాత ఇంక గ్యాస్ వాల్యూ యథావిధిగా పడిపోయిద్ది అని నమ్మకంతో అయితే ఉన్నాను. అవును, ఇంతకీ అసలు ఈ గ్యాస్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి వీడియోలు ఫుల్గా చూసినబ్బా. అందులో ఒక వీడియో అయితే కొంచెం ఈజీగా అనిపించింది. ఏదైనా ఒక చాక్ పీస్ తడి చేసి గ్యాస్ సిలిండర్కి కింద నుంచి పై దాకా ఒక గీత అయితే పెట్టాలి. సో ఎక్కడ తొందరగా ఆరిపోతుందో అక్కడ దాకా అయితే మనకి గ్యాస్ లేనట్టు. నాకైతే ఫస్ట్ అయితే ఏం అనిపించలేదులే, కానీ తర్వాత అనిపించింది. చూసారు ఇంకా మీరు వీడియోలో ఇక్కడ దాకా తొందరగా ఆరిపోయింది పైది, కిందదైతే కొంచెం లేట్ అయింది. అందుకోసం అనేసి ఇక్కడ దాకా గ్యాస్ ఉన్నట్టు లెక్క అనమాట. వీడియోలో అయితే అలానే చూపించారు, మీకు కూడా అదే చెప్తున్నాను. సో మొత్తానికి మీ ఇంట్లో ఎన్ని బండల గ్యాస్ ఉంది? ఈ రోజుల్లో బంగారం ఉన్నోళ్ళు కాదండి, గ్యాస్ బండలు ఉన్నోళ్ళు అదృష్టవంతులు అనమాట. సో మొత్తానికి అయితే మా ఇంట్లో అయితే ఒకటే బండి ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే 2 బండలు ఖచ్చితంగా ఉండాలి. నా దగ్గర అయితే ఒకటే ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక బండ కూడా తీసేసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.